జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే చాలామంది నాలెడ్జ్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి అని జనరల్గా చెప్పే సమాధానం. కానీ వీటికి మించి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండడము ముఖ్యమైనది. యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను స్క్రీన్ పైన ఇచ్చిన ఆల్ఫాబెట్స్ వాటికి నెంబర్స్ ఇచ్చాను. మీరు కనుక నాలెడ్జ్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 96%, హార్డ్ వర్క్ని కనుక క్యాలిక్యులేట్ చూసినట్టయితే 98% వస్తుంది. సో 100% సక్సెస్ కావాలి అంటే యాటిట్యూడ్ని కనుక మీరు లెటర్స్తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే 100% అని వస్తుంది. ఇది నెంబర్స్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హార్డ్ వర్క్కి నాలెడ్జ్కి మించి మీ యాటిట్యూడ్ కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు 100% జీవితంలో సక్సెస్ని సాధించవచ్చు. ఇంతేకాకుండా అసలు యాటిట్యూడ్ అనేది చాలామందికి పూర్తిగా తెలియదు. తనకి యాటిట్యూడ్ ఎక్కువ అని క్యాజువల్గా రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. అయితే అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే, యాటిట్యూడ్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి 3 అంశాలు: ఎఫెక్టివ్, బిహేవియరు, కోగ్నిటివ్. సింపుల్గా చెప్పాలి అంటే ఎఫెక్ట్ అంటే మనం ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు, బిహేవియర్ అంటే మన యొక్క యాక్షన్, కోగ్నిటివ్ అంటే మన యొక్క థింకింగ్ ప్యాటర్న్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి కనుక మ్యాథ్స్పై అర్థం కాకపోవడం వల్ల బోర్ అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది, ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదని చెప్పి. దానివల్ల స్టూడెంట్ యొక్క బిహేవియర్లో మార్పు వస్తుంది. ఆ సబ్జెక్ట్ చెప్తుండగా ఆ పీరియడ్ రాగానే ఆ క్లాసు వినాలని అనిపించకపోవడము, వినడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, తన బిహేవియర్లో అలాంటి చేంజెస్ వస్తాయి. ఈవెన్ తన 10th తర్వాత అసలు ఆ మ్యాథ్స్కి సంబంధించిన గ్రూప్ తీసుకోను అనే థింకింగు, దాని తర్వాత అదే యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఫీలింగ్ వల్ల అంటే ఎఫెక్ట్ వల్ల థింకింగ్ ప్యాటర్న్, థింకింగ్ వల్ల బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనము యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యాటిట్యూడ్ అనేది జీవితంలో మనము విజయాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీ యాటిట్యూడ్ మీ యొక్క వాల్యూని పెంచుతుంది. అంటే ఒక పర్సన్కి వాల్యూ ట్యాగ్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. మరి మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటున్నారా, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలని మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.